మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక శాఖ తరపున కార్యవర్గ సమావేశం ఈరోజు ఖమ్మం జిల్లా వేదికగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు, విధి విధానాలు, గ్రామ స్థాయి వరకు సంస్థ మానవ హక్కుల సంఘం ఎలా వెళ్ళాలి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఎలా వ్యవస్థ పనిచేయాలి అనేది దిశానిర్దేశం మానవ హక్కుల సంఘం కుటుంబ సభ్యులకు మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా మేము జాతీయ స్థాయిలో ఎంతవరకైనా పోరాటానికి మా సంస్థ సభ్యులు సిద్ధంగా ఉన్నాం. చుట్టుపక్కల గ్రామ స్థాయిలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, హక్కులు కాలరాయబడినా, ప్రజల నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మేము మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక శాఖ అండగా నిలబడతాము. కలిసికట్టుగా ఎంతవరకైనా మానవ హక్కులు హరించబడితే మేము ప్రభుత్వాల తరపున కూడా ప్రభుత్వాలకు అండగా, ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేస్తాం, ప్రజలకు మద్దతుగా. ఈ విధంగా ఒకే మాట చెప్తున్నాను, ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి నిలబడండి, అది మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశంలో ఈరోజు మహిళలు రక్షణ లేకుండా పోతుంది, హక్కులు కాలరాయబడుతున్నాయి, మహిళలకు రక్షణ లేదు, తిరగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజుల్లో. కావున ఏదైనా కానివ్వండి, మానవ హక్కుల పరిరక్షణ కోసం మేము జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక శాఖ గట్టిగా పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.